నమస్తే, నా పేరు జయరాజ్. ఈ రోజు బర్నింగ్ పాయింట్. విపిఆర్ మనవాడే. విపిఆర్ విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. ఆయనకు టీడీపీ టికెట్ వచ్చిన తర్వాతే మనం మన అభ్యర్థి విషయం పరిశీలిస్తాం. ఇప్పుడు ఏమంత తొందర లేదు అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవల కాలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం వెళుతున్నారు అన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో విపిఆర్ వైసీపీలోని తన ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేసి మళ్ళీ కలుస్తాం, మీ ఆశీస్సులు నాకు కావాలని మాత్రమే మీడియాను కోరారు. రాజీనామా కేవలం ప్రకటన విడుదల చేశారే తప్ప ఆయన మీడియాలో మాట్లాడలేదు. వెంటనే ఆయన రాజీనామా చేసిన మరుక్షణం నెల్లూరు డిప్యూటీ మేయర్ కోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ కు సంబంధించిన అనేక మంది విపిఆర్ కు సంఘీభావం తెలిపారు. నెల్లూరులో 4 మైనార్టీ కార్పొరేటర్లు ఉంటే ఒక్క కార్పొరేటర్ తప్ప 3 కార్పొరేటర్లు విపిఆర్ కు మద్దతు తెలిపారు. ఇక డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ నిరంతరం విపిఆర్ కనుసన్నల్లోనే ఉన్నారు. అయితే రాజీనామా చేసిన సాయంత్రం ఆయనకు సంఘీభావాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలియజేశారు. ఆయన సోదరుడి గిరిధర్ రెడ్డి మంది మార్బలంతో వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. ఇక నెక్స్ట్ కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు, కావల నుంచి కావ్య కృష్ణారెడ్డి, సుబ్బానాయుడు, బీదా రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, నెలవల సుబ్రహ్మణ్యం, మరోసారి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులంతా తమ పార్టీలోకి రావాలంటూ విపిఆర్ కు ఆహ్వానం పలికారు. తెలుగుదేశం పార్టీలోకి రావాలి, తెలుగుదేశం పార్టీలో మీలాంటి వ్యక్తి అవసరం, మంచి వారికి వైసీపీలో స్థానం లేదంటూ విపిఆర్ ను టీడీపీ నేతలు కోరారు. ఇది ఓ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఎలా జరుగుతున్నా గానీ వైసీపీ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి కదా, వెంటనే మనం ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొందరు సీఎం కు సన్నిహితంగా ఉన్నవారు నెల్లూరు వైసీపీ ఎంపీ పేరును బయటపట్టాలి, ఎవరొకరిని మనం ఎంపీగా అభ్యర్థిని బరిలో దించాలని సీఎం కు సలహా ఇస్తే సీఎం అన్న మాటలు ఇవి. విపిఆర్ విషయంలో తొందరపడబడలేదు. నేను సీఎం ఆఫీస్ నుంచి ఆయనకు అనేక సార్లు ఫోన్ చేశాం. తానే స్వయంగా 2 సార్లు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ తీయలేదు. ఆయన ఏ కాంటెక్స్ లో తమపై నిరసన తెలిపారో, తాను ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తనకు అర్థం కావడం లేదని, తన దగ్గరకి నేరుగా వచ్చే వ్యక్తి విపిఆర్ అని, అలాంటి వ్యక్తి విషయంలో ముందు తెలుగుదేశం పార్టీ జాబితాలోని ఆయన పేరు వచ్చిన తర్వాతనే వైసీపీ అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ఇది ఈనాటి బర్నింగ్ పాయింట్.